వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. ట్రంప్ 2.0 శకం ఆరంభం కావడానికి జనవరి 20 ముహూర్తం ఫిక్స్ అయింది. మరి ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత భారతీయులకి అది మరి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఎందుకంటే రకరకాల అంశాలు, రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత భారతీయ స్టూడెంట్స్ ని అక్కడ యూనివర్సిటీల్లో చదవడానికి కొంత టైట్ చేసే అవకాశం ఉంది, లేదా వీసాల విషయంలో రకరకాల ఆంక్షలు, రిస్ట్రిక్షన్స్ కొనసాగొచ్చు, లేదు వీసాల విషయంలో కొనసాగవు, H1B మాస్టర్స్ చేసి తర్వాత ఉద్యోగాలు చేయాలి, లేదా డాలర్ డ్రీమ్స్ కలలు సాకారం చేసుకోవాలి అనుకునే వాళ్ళకే ట్రంప్ కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంది, లేదా గతంలో లాగా ఫ్రీ హ్యాండ్ ఉండదు, రకరకాల ఆంక్షలు ఉంటాయి. ఇలా రకరకాల, ఒకటి ఆ వర్షన్ ఉంది, ఒకటి ఈ వర్షన్ ఉంది. ఇంకొంతమంది ఏమో లేదు, ఆయన తీసుకున్నటువంటి టీంలో ఇతర దేశస్తులు ఉన్నారు, ఇతర దేశస్తులు ఆయన టీంలో ఉన్నవాళ్ళు అమెరికాని గ్రేట్ చేయడానికి, లేదా ఏదైతే తన ఒక క్యాంపెయిన్ స్లోగన్ చేశారో మగ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న ట్రంప్ మళ్ళీ అమెరికా ఫస్ట్ అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయన సపోర్ట్ చేసే టీమే ఉంది. వారిలో ఎలాన్ మస్క్ గాని, వివేక్ రామస్వామి గాని, శ్రీరామ్ కృష్ణ, వీళ్ళంతా కూడా ఇతర దేశస్తులే. అందులో ఇద్దరు, శ్రీరామ్ కృష్ణ అండ్ వివేక్ రామస్వామి ఇండియన్ ఆరిజిన్, అంటే మన దేశపు రూట్స్ ఉన్న వాళ్ళు. కాబట్టి అలాంటిదేం ఉండదు. H1B వీసా విషయంలో కూడా ఆంక్షలు కొనసాగవు, గతంలో లాగానే ఉండొచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. లేదు, ఎలాన్ మస్క్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఎలాన్ మస్క్ కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? H1B వీసాల విషయంలో ఆయన చాలా రిస్ట్రిక్షన్స్ కొనసాగవు, నాకు చెప్పారు, ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఎలాన్ మస్క్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక పక్కన ఇంకొక టెన్షన్ ఏమిటి అంటే, అమెరికాలో ఉన్నటువంటి కొన్ని మెజారిటీ యూనివర్సిటీలు కానీ, కాలేజీలకు కానీ ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి చదువుకోవాలనుకుంటున్నారో తొందరగా వచ్చేయండి మీరు, ట్రంప్ ప్రమాణ స్వీకారం అయ్యేలోపు, లేకపోతే తర్వాత ఏమైనా ఆంక్షలు కొనసాగితే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని సర్క్యులర్లు పంపించింది. కాబట్టి తర్వాత వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సరే, ఇంత చర్చ జరుగుతోంది కదా, మరి భారతీయులు ఎందుకు అమెరికా విషయంలో ఇంత చర్చ జరుగుతోంది అనుకున్నప్పుడు కొన్ని లెక్కలు చూద్దాం మనం. ఆ లెక్కల విషయానికి వస్తే ఎందుకు ఇంత చర్చ అన్నప్పుడు, అసలు అమెరికా వీసాలు పొందుతున్న, ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసాలు పొందుతున్న ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు ఉంటున్నాడు. లెక్కల ప్రకారం మన దేశంలో 69% విద్యార్థులు అంతర్జాతీయంగా వెళ్లి చదువుకోవాలి, లేదా డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేసి సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్లలో 69% మంది భారతీయులు అమెరికాను చూస్ చేసుకుంటున్నారు. అంటే ఇతర దేశాలు, కెనడా, ఆస్ట్రేలియా, ఇలా చాలా కంట్రీస్ ఆఫర్ చేస్తున్నా కూడా వాళ్ళ ఫస్ట్ డెస్టినేషన్, వాళ్ళ ఫస్ట్ గమ్యస్థానం ఇండియన్స్ కి 69% మంది భారతీయులకి అమెరికా అనేది ఫస్ట్ చాయిస్ గా ఉంటుంది. అలాగే 2023 లెక్కల ప్రకారం, ఇప్పుడు 2024 ఇంకొక 1 డేలో ఈ సంవత్సరం పూర్తయిపోతుంది. జస్ట్ 2023 సంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే 1.4 లక్షల మంది భారతీయులు అమెరికన్ వీసా పొందారు. అలాగే అమెరికాలో ఉంటూ అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ కంపెనీస్ పెట్టి అక్కడ $1 బిలియన్ ఎకానమీకి తోడ్పడుతున్న వాళ్లలో 18% మంది భారతీయులే ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఏపీ తెలంగాణలో విషయానికి వస్తే, ఒక్క హైదరాబాద్ నుంచే సుమారుగా 15,000 మంది ఉంటారు అనేది ఒక అంచనా. అలాగే అమెరికాలో నైపుణ్యం గల యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీస్ కానీ వాళ్ళ ఎకానమీలో కొంత దోహదం పడి వాళ్ళ ఎకానమీ పెంచి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లలో భారతీయులే అత్యధికంగా ఉన్నారని ఒక నివేదిక చెప్తోంది. ఇదే కాకుండా అమెరికాలో సుమారుగా 4,500కు పైగా యూనివర్సిటీలు ఉన్నాయి, 8,000కు పైగా కాలేజీలు ఉంటాయి. అంటే మన వాళ్ళు స్టూడెంట్ వీసా తీసుకుని అక్కడ వెళ్లి మెజారిటీగా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో సీట్లన్నీ వీళ్ళు జాయిన్ అయితేనే నిండుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు చాలా మంది చెప్పడం ఏంటంటే, ఈ స్టూడెంట్ వీసాలకు ప్రాబ్లం ఉండదు, H1B మాస్టర్స్ చేసి ఉద్యోగాలు చేయాలన్న తర్వాత కొంత ఆంక్షలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రతి దేశానికి కొంత కోటా ఉంటుంది వీసాలు ఇచ్చే విషయంలో. ఈసారి ఆ కోటా కాకుండా పాయింట్ బేస్డ్ అండ్ కంప్లీట్ టాలెంట్ బేస్డ్ గా ఒక పాలసీ చేంజ్ చేసే అవకాశం ఉందనేది ఇంకొక చర్చ. అంటే ట్రంప్ 2.0 వర్షన్ ప్రారంభం అయిన తర్వాత
మరి నిజంగా మన వాళ్ళ ఎంట్రీ ఆగిపోతుందా? అక్కడ చదువుకోవాలి అన్న కళ సాకారం కాకుండానే ఆగిపోతుందా? లేదు నైపుణ్యం గల వాళ్ళకే పూర్తి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి అలాన్ మస్క్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఇస్తున్న స్టేట్మెంట్స్ ఏంటంటే, మన దేశంలో ఇంత అద్భుతంగా చదువుకుని ఇంత నైపుణ్యం సంపాదించి వేరే దేశాలకి లేదా వాళ్ళ సొంత దేశాలకి ఎందుకు వదిలేయాలి వాళ్ళని, కాబట్టి మనమే వాళ్ళను ముంచుకుందాం అని టీంలో కూడా కొంతమంది సలహాలు ఇస్తున్న నేపథ్యంలో అటువంటి కఠినమైన పాలసీలు తీసుకురాకపోవచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. అయితే మొత్తంగా చూస్తే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఇంకొక రకంగా మంచిదే. ఇది ఆత్మనిర్భర్ భారత్ కి లేదా మన ఇండియా డెవలప్ అవడానికి, మన నైపుణ్యం మన టాలెంట్ ఇక్కడే ఉండడానికి ఉపయోగపడుతుందని ఇంకొక వర్షన్ అంటున్నారు. మొత్తంగా ఏం జరగబోతోంది? ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఉద్యోగాలకి ఊస్టింగా, లేకపోతే ప్రమాణ స్వీకారం జనవరి 20వ తేదీ చేయబోతున్నాడు. మరి భారతీయులకి ఎంట్రీ ఉంటుందా? ఉద్యోగాలకు ఊస్టింగా లేకపోతే బూస్టింగా? ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఎన్ఆర్ఐ నల్లమో చక్రవర్తి గారు, సీనియర్ ఆర్థిక రాజకీయ రంగ విశ్లేషకులు నిపుణులు పాపారావు గారు, అలాగే ప్రొఫెసర్ మోహన్ వెనిగల గారు, వీరు వాషింగ్టన్ డీసీలో ఉంటారు. అలాగే జార్జ్ మ్యాసన్ యూనివర్సిటీ వర్జీనియాలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. అందరికీ స్వాగతం అండి. నల్మ చక్రవర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. సో వర్షన్స్ తీసుకునే ముందు ఎందుకు ఇంత చర్చ? జనరల్ గా ట్రంప్ అంటేనే ప్రొటెక్షనిజం బేస్డ్ గా ఉంటాడు. నా కంట్రీ ఫస్ట్, మా వాళ్లే ఫస్ట్, మేమే ఫస్ట్, సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మగా క్యాంపెయిన్. కాబట్టి ఆ ప్రొటెక్షనిజం బేస్డ్ మైండ్ సెట్ వల్ల ఈ చర్చ జరుగుతోందా? ఇక భారతీయులు వెళ్ళడం, అక్కడ జాబులు చేయడం, చదువుకోవడం కష్టమా, ఈజీయా? వాట్ యు సే? అంటే అధికారం మారుతుంది కాబట్టి డెమోక్రాట్స్ నుంచి రిపబ్లికన్స్ కి కొంత కన్సర్న్ ఉండటం సహజం. ప్లస్ మీరు అన్నట్లు ట్రంప్ క్యాంపెయిన్ లో నేషనలిజము, యాంటీ ఇమిగ్రెంట్ రెటరిక్ బాగా వినిపించారు, ప్రత్యేకంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద. దాని ప్రభావం కొంత లీగల్ ఇమిగ్రెంట్స్ మీద కూడా ఉంటుందనే ఆందోళన ఉండటం సహజం. కాకపోతే నా అభిప్రాయంలో ఐ థింక్ ద మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ప్రత్యేకంగా క్రిమినల్స్ మీద అతను డిపోర్టేషన్ కి ప్రయత్నాలు చేస్తానని చెప్పడం జరిగింది. వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎంత చేస్తారు, ఎంత గట్టిగా చేస్తాడు, ఎంత సాధ్యం అవుతుంది అమెరికాలో. అమెరికాలో రాష్ట్రాలకు చాలా హక్కులు ఉంటాయి. మన దేశంలోనే అది కూడా ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఆవిర్భవించిన దేశం. రాష్ట్రాలకు హక్కులు చాలా ఉంటాయి. సో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే ఫ్రిక్షన్, కేంద్ర ప్రభుత్వ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపోర్టేషన్ లో ఎట్లా చేస్తారని చూడాలి. ఇక భారతీయుల విషయానికి వస్తే ట్రంప్ చాలా స్పష్టంగా H1Bల విషయంలో నాకు తెలిసి, అంటే నేను ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నాను కాబట్టి రాత్రి గబగబా కొన్ని స్టాటిస్టిక్స్ చెక్ చేశాను. ఒబామా అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ కు ముందు ఒబామా అధ్యక్షులుగా ఉన్నారు, దాని తర్వాత ట్రంప్ అధ్యక్షులు అయ్యారు, దాని తర్వాత బైడెన్ వచ్చారు. H1B కోటాల విషయంలో మనకు ఎక్కడ పెద్ద మార్పులు జరగలేదు. భారతీయులు అమెరికా వెళ్లే సంఖ్యల్లో కూడా చిన్న చిన్న 5-10% అటు ఇటు అయిందేమో కానీ అమెరికా వెళ్లే వాళ్ళ దాంట్లో కూడా సంఖ్యలో మార్పు లేదు. ఇది కోవిడ్ పీరియడ్ ఆ ఒక్క సంవత్సరం పక్కన పెడితే మిగిలిన సంవత్సరాలంతా దరిదాపుగా అట్లే ఉంది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంత ఈజీగా గతంలో చాలా ఈజీగా ఇచ్చేవాళ్ళు H1B లేదు, ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళనే ప్రత్యేకంగా పరిశీలించి, అంటే పాయింట్ బేస్డ్ గా అనే పాలసీ తీసుకురావచ్చు అంటున్నారు కదా. పాయింట్ బేస్డ్ ఒకటి అన్నారు, ఏది లాటరీ సిస్టమ్ తీసేసి స్కిల్ బేస్డ్, వాళ్ళకున్న స్కిల్స్ అంటే హై లెవెల్ స్కిల్. మీరు నిన్న ఈలాన్ మస్క్ మాట్లాడింది వింటే కూడా స్కిల్ ఉన్న వాళ్ళు అమెరికాలో చాలా అవసరం ఉంది, వాళ్ళని ఆపడానికి వీలు లేదు అనేది ఆయన అభిప్రాయం. కాబట్టి ఇప్పుడున్న లాటరీ సిస్టమ్, నాకు లాటరీ సిస్టమ్ అసలు హాస్యాస్పదమైంది. లాటరీ ఏంటి, ఉద్యోగానికి లాటరీ ఏంటి, ఉద్యోగం ఉంటే దానికి సరైన వ్యక్తి ఉన్నాడా లేదా అనేది చూడటం సరైన అప్రోచ్. సో ఆ మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ నా ఫీలింగ్ ఏంటంటే, ద నెంబర్స్ వోంట్ చేంజ్. మీకు స్టూడెంట్ వీసాల మీద కానీ H1 మీద పోయే వాళ్ళ మీద కానీ అమెరికాకి తగ్గకపోవచ్చు, కాకపోతే ఎంచుకునే విధానం మారుతుంది. దే విల్ ఫోకస్ మోర్ ఆన్ మెరిట్, దే విల్ ఫోకస్ మోర్ ఆన్ స్కిల్స్, అవి మారుతాయి. కాకపోతే ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీలో మీరు ఇందాక చెప్పినట్లు దేర్ ఆర్ మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఈలాన్ మస్క్, వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు H1Bలకు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు H1Bల మీద అమెరికాకి, అంటే వివేక్ రామస్వామి ఇండియన్, అక్కడ పుట్టినప్పటికీ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఈలాన్ మస్క్ H1B మీద అమెరికాకు వచ్చిన వాడు. దానికి ఫేవర్, I mean his parents, I think mother or father are American, Elon Musk, but he grew up in South Africa. అమెరికా నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ పెరగటం మూలంగా he got South African citizenship, but anyway he came on H1.
కాబట్టి వాళ్ళు దీనికి అనుకూలంగా ఉన్న రిపబ్లికన్ పార్టీలో నిక్కీ హేలీ లాంటి ఇతర నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. బట్ ఐ థింక్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ విల్ ప్రివేల్. అమెరికన్ ఎకానమీ వాళ్ళ ఇంట్రెస్ట్ ట్రంప్స్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి ఆర్థిక వ్యవస్థ దృష్టిలో పెట్టుకుని నా అభిప్రాయంలో ఇమిగ్రేషన్ లో కోతలు అయితే ఉండవనేది నా ఆలోచన. యా, ప్రొఫెసర్ మోహన్ వెనిగెల గారితో మాట్లాడదాం. నమస్తే మోహన్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీరు అక్కడ యూనివర్సిటీలో చాలా కాలం నుంచి ప్రొఫెసర్ గా ఉన్నారు. చాలా యూనివర్సిటీస్ ఇండియన్ స్టూడెంట్స్ కి సర్క్యులర్ పంపించాయా? నిజమా? తొందరగా వచ్చేయండి, ట్రంప్ వస్తే మళ్ళీ మీరు రావడం చాలా కష్టమైపోతుంది అని సర్క్యులర్లు పంపించారనేది చాలా చర్చగా ఉంది. ఇస్ ఇట్ ట్రూ? దాని గురించి చెప్తానండి. మీ ఫోరం గురించి నాకు ఎక్కువగా అవగాహన లేదు. చక్రవర్తి గారు చెప్పిన విషయాల్లో అంటే కొన్ని సవరణలు చేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది ఈలాన్ మస్క్ F1 మీద ఇచ్చాడండి, H1B మీద రాలేదు. అతని పేరెంట్స్ ఇద్దరు సౌత్ ఆఫ్రికన్ సిటిజన్స్. హీ వాజ్ ఎ మైనర్ అక్కడ, ఎమరాల్డ్ మైనర్ వాళ్ళ ఫాదరు. అయితే ఏమండి, one of his in his lineage is they went from the US, I think grandparents. No, he's all South African. అంటే it is immaterial at this. అంటే ఒకటే సార్, ఇప్పుడు గూగుల్ ఫౌండర్ సెర్జీ బ్రిన్ ఉన్నాడు, ఆయన రష్యా నుంచి వచ్చాడు, సిందర్ పిచాయ్ లీడ్ చేస్తున్నాడు. సో చాలా మంది అదర్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఎకానమీలో పార్టిసిపేట్ చేస్తారు. No, this element about his F1 is important here. ఎందుకంటే ఇమిగ్రేషన్ మీద చర్చ వచ్చినప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు అంత అథారిటీగా ఇమిగ్రేషన్ పాలసీని నిర్వహిస్తున్నప్పుడు అతని చరిత్ర కూడా కొంచెం ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో నేను ప్రస్తావిస్తున్నాను. ఒక రకంగా ఆలోచిస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఒక రకంగా ఆలోచిస్తే పట్టించుకోవాలి. సరే, మీరు అడిగిన దానికి ముందు చెప్తాను, తర్వాత దీనికి కొనసాగించమంటే కొనసాగిస్తాను. సో మీరు అడిగింది ఏంటంటే, ఇది యూనివర్సిటీ యాజమాన్యాల వాళ్ళు స్టూడెంట్స్ కి ఉత్తరాలు రాశారు. ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు జనవరి 20వ తారీఖు ముందే వచ్చేసేయండి అని చెప్పారని అన్నారు మీరు. అందులో నిజం ఉంది. యాక్చువల్ గా నేను మా యూనివర్సిటీలో నేను ఫ్యాకల్టీ సెనెట్లో సెనేటర్ని, అందులో ఫ్యాకల్టీ మ్యాటర్స్ కమిటీ చైర్మన్ కూడా. నేను కొంచెం యూనివర్సిటీ యాజమాన్యంతో హ్యాండింగ్ లో పనిచేస్తూ ఉంటాను. సో కొంత నాకు అవగాహన, మా యూనివర్సిటీలో పంపించలేదు అది, అంతవరకు నేను చెప్పగలను. అదేంటంటే ఏం జరుగుతుందో తెలియదు అనేది. అప్పుడు భారతదేశంలో నుంచి అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు H1Bలో ఉన్నా కానీ, మా స్టూడెంట్స్ F1 లో ఉన్నారు కానీ, ఈ అన్సెటిల్డ్ నేచర్ అంటే యాంగ్జైటీ అనేది బాగా బిల్డప్ అయింది ట్రంప్ రావడం వలన. సో అది వాస్తవంగా ఉంది. ఇప్పుడు ఈ ఈలాన్ మస్క్ కానీ, వివేక్ రామస్వామి కానీ, వాళ్ళ బ్యాగేజ్ అనుకోండి, లేకపోతే వాళ్ళకున్న ఒక అవగాహన కానీ తీసుకొచ్చి ఈ పాలసీగా రుద్దటం అంటే అనేకంటే వాళ్ళు ఆ పాలసీగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ గత 3-4 రోజులుగా దుమారం రేగింది ఇక్కడ అమెరికాలో. మీరు వార్తలు చూస్తూ ఉంటారు. ఇది వివేక్ రామస్వామి చేసిన ఒక పెద్ద లెంగ్తీ ట్వీట్ తో మొదలైంది. ప్యారలల్ గా ఒక పక్క ఇలాన్ మస్క్, అలాగే వివేక్ రామస్వామి ఇట్లా ఇప్పుడు యుద్ధం నడుస్తుంది వాళ్ళలో. సో ఇక అంటే ఫోకస్ స్టూడెంట్స్ మీద పెట్టాలి అనుకుంటే ఈ యాంగ్జైటీ అనేది కొంత సమంజసమే అయినప్పటికీ నేను ఒకే మాట చెప్తాను. అంటే బాటమ్ లైన్ అయితే ఇప్పుడు ఒక రకంగా ఆలోచించాలండి. చివరికి ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తే బిజినెస్ ఇంట్రెస్ట్ అనేవి అందరూ ముఖ్యంగా పెట్టుకుంటారు. డెమోక్రాట్స్ అయినా రిపబ్లికన్స్ అయినా కానీ బిజినెస్ ఇంట్రెస్ట్ విల్ ప్రివైల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ గురించి పోరాడుతున్నది ఎవరు? ఇలాన్ మస్క్. అతని మీద వ్యక్తిగతంగా ఎవరు రకంగా అనుకున్నా కానీ బిజినెస్ ఇంట్రెస్ట్ గురించి పోరాడుతున్నాడు. నేను అనుకోవటం ఇప్పుడు ఒక పక్క మాగా బేస్ అంటే కాదు ఆ సాధారణ పౌరులు, ట్రంప్ ని అధికారంలో తీసుకొచ్చిన సాధారణ పౌరులు, వాళ్ళని మాగా బేస్ అంటారు.
అలాగే ట్రంప్ పక్కన క్యాంపెయిన్ నిర్వహించే వాళ్ళు కొంచెం ఏమంటారు ఆలిగార్కికల్ అనుకోండి వాళ్ళు. అంటే ఆలిగార్కికల్ అంటే ఎక్కువగా రిచ్ పీపుల్ లైక్ వివేక్ రామస్వామి అండ్ ఇలాన్ మస్క్ వీళ్ళు. సో ఇక్కడ రెండు వర్గాలుగా అయింది. మాగా బేస్ ఒక పక్క, ఈ ఆలిగార్కీ ఒక పక్క. ఈ ఆలిగార్కీ అంతా ఏంటంటే బేసికల్ గా ఇప్పుడు ఇలాన్ మస్క్ తీసుకోండి, ఒకప్పుడు స్టాంచ్ డెమోక్రాటిక్ సపోర్టర్ అండ్ తను అనేది ఏంటంటే తను F1 లో వచ్చాడు, కొద్ది రోజులు అవుట్ ఆఫ్ స్టేటస్ అయ్యాడు, తర్వాత H1B లోకి మారి ఈ గాడ్ ఏ గ్రీన్ కార్డ్ అండ్ ఈ గాడ్ ఏ సిటిజన్. అదే పాత్ స్పష్టమైన పాత్ H1B వీసాల్లో విపరీతంగా తీసుకురావాలని చెప్పి అతను వాదిస్తున్నాడు. ఆ మాగా బేస్ లో ఉన్న లారా లూమర్ అనే ఆవిడ వాయిస్ కొంచెం ప్రస్ఫుటంగా వినపడింది గత కొద్ది రోజులుగా. అలాగే స్టీవ్ బ్యానన్ వీళ్ళది. వీళ్ళు అనేది ఏంటంటే నువ్వు ఇక్కడ పుట్టినాడివి కాదు, నువ్వు ఈ దేశం వాడివి కాదు, నువ్వు ఇప్పుడు లేట్ స్టేజ్ ఎంట్రీ ఇంటూ మాగా, నువ్వెవడో మాకు చెప్పడానికని అతను అంటున్నారు వాళ్ళు. సో అంతర్యుద్ధం మొదలైంది ఇక్కడ ఈ మాగాలో. సో వెనక్కి వెళ్ళి చోద్యం చూసే వాళ్ళు ఉన్నారు, అంటే ట్రంప్ వ్యతిరేకులు చాలా మంది ఉన్నారు వెనక్కి వెళ్ళి చోద్యం చూసేవారు. కానీ ఇదంతా చూస్తుంటే ఏదేమంటారు, పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా ఈ H1B ఉన్న వాళ్ళు అలాగే F1 లో ఉన్న వాళ్ళు బితుకుమంటూ చేస్తున్నారు. నేను వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక్క భరోసా ఇవ్వలేను. అలాగే మీరు ఇప్పుడు అక్కడ ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నారు, మీ యూనివర్సిటీ సరే సర్క్యులర్ ఇవ్వలేదు, మిగిలిన యూనివర్సిటీస్ కొంతమంది ఇచ్చారండి అని అంటున్నారు. సరే ఇక్కడ మనం ఇప్పుడు చాలా మందికి అమెరికా వెళ్ళి అక్కడ అదొక డెస్టినేషన్ అన్నమాట, జాబ్స్ వైజ్ గానీ కెరీర్ వైజ్ గానీ 69% మంది భారతీయులు అమెరికానే చూస్ చేసుకుంటున్నారు అన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరేమంటారు? అంటే మీరు కూడా వెళ్ళండి లేదా తర్వాత టఫ్ అవ్వచ్చు ఇలా అంటారా? ఇప్పుడు మనకి తెలుగు స్టేట్స్ నుంచి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ వ్యవహారాన్ని, మీరేం చెప్తారు? అక్కడ ఉన్నారు కాబట్టి ప్రొఫెసర్ గా. అంటే వాళ్ళ వ్యక్తిగత సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు మోకమ్మడిగా అందరూ ఇలాగనే చేయండి అని చెప్పడానికి సబబు కాదు కదా. సో వ్యక్తిగత సిచ్యువేషన్ ఆలోచించుకుని ఇక్కడ వర్స్ట్ కేస్ సినారియో వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని ఆలోచించి దానికి సిద్ధపడి ఏం చేసుకున్నా గానీ దానికి సిద్ధపడి రావాల్సి ఉంటుంది. వాళ్ళు రావాలనుకున్నా అక్కడే ఉండాలనుకున్నా అనే దాన్ని ఇట్లా అంటే మనం చేసే ఒక గంట కార్యక్రమంలో అందరికీ అన్ని వర్గాల ప్రజలకి సందేశం ఇవ్వలేము. అట్లా తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరిదన్నా కొంచెం సలహా తీసుకుని ఆలోచించుకోవటం బెటర్ అని చెప్తాను నేను. బట్ బాటమ్ లైన్ ఏంటంటేనండి, ఈ సెన్సేషనలిజం నేను చూస్తున్నాను. అంటే నేను విద్యా వ్యవస్థలో ఉన్నాను, మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ యాక్చువల్గా మా కాలేజీలో 1000 మంది పైగా ఇండియా నుంచి ఉన్నారు. అందులో 50-60% తెలుగు వాళ్ళే ఉన్నారు. సో నాకు కొంత అవగాహన ఉంది ఈ F1 కి గురించి. F1 నుంచి నా స్టూడెంట్స్ అందరూ F1 నుంచి H1Bకి మారటం, వాళ్ళు పడే తంటాలు, వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఒకసారి బాధ కలుగుతుంది. ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నారు అంటే పడుతున్నారని కాదు, ఇట్స్ లైక్ ఇట్స్ ఎ డ్రీమ్ కదా. సో ఏదో ఎన్నో ఆశలతో ఏదో చేయాలని సాధించాలని వస్తారు. నేను అనుకోవటం ఇక్కడికి వచ్చి అందరూ ఈ H1B కానీ F1 కానీ రాజకీయాల్లో పావులు అయ్యారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఒకటి అది పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడితే ఇట్ విల్ బి అంటే అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మనం దీన్ని కన్ఫైన్ అవుదాం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే సార్ ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పటికి క్లారిటీ రావచ్చు? చెప్పలేమండి. అంటే ఈ ట్రంప్ కి ఒక రకమైన దాన్ని ఏమంటారు ఫికల్ నేచర్, అంటే అన్ప్రెడిక్టబుల్ నేచర్ ఉంటుంది. హీఈస్ ప్రెడిక్టబుల్ అండ్ ఆల్సో ఈజ్ అన్ప్రెడిక్టబుల్. హీఈస్ ప్రెడిక్టబుల్ ఇన్ ద సెన్స్ సమ్ ఆఫ్ ద థింగ్స్ అని చెప్పినవి చేస్తాడు, కొన్ని హీ డజంట్ మీన్ ఇట్. చెప్పిన మాట అలా చేస్తాడని చెప్పి అతని బేస్ వాళ్ళు నమ్ముతారు. నా అభిప్రాయాలు నాకు ఉన్నాయిలేండి, అవన్నీ ఇక్కడ ప్రస్తావించను కానీ. బట్ వాట్ ఐ థింక్ ఈస్ అతనికి ముందుకు అంటే ఒక వర్గం వాళ్ళు చెప్పేది చెప్తున్నాను, నేను దాంతో ఏకీభించకపోయినా వాళ్ళు అనేది ఏంటో చెప్తాను.
తన లెగసీ కోసం ప్రాకులాడటం కోసం పిచ్చి పనులు చేయడు అని వాళ్ళు అంటున్నారు. అదే లెగసీ కోసం ప్రాకులాడేవాడైతే జనవరి 6న ఆ ఇన్సరక్షన్ ఎందుకు సృష్టిస్తాడు అని చెప్పి ఇంకో వర్గం వాళ్ళు అంటున్నారు. సో మీరు ఏది నమ్ముతారు అన్నది అది మీ ఇష్టం. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అమెరికా దేశానికి ఏది లాభం అనుకుంటే అది చేయటానికి ప్రయత్నిస్తాడన్న ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. అది అతను సలహా ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇది కూడా ఒకటి చెప్పండి. ఇప్పుడు మెజారిటీ ఇందాక మనం అంటే ఒక బేసిక్ అంచనా ప్రకారం లెక్కలు చూస్తే 4,500కి పైగా యూనివర్సిటీస్, 8,000కి పైగా కాలేజీలు అన్నప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ వస్తేనే ఎక్కువ ఫిల్ అవుతాయి సీట్స్ అనుకున్నప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ ని పాలసీ మార్చేసి వదులుకునే స్తోమత, అఫోర్డబిలిటీ ఆ కాలేజెస్, యూనివర్సిటీస్ చేయగలవా? ఒకటి అది అపోహ అండి. ఇండియన్ స్టూడెంట్స్ రాకపోతే అమెరికా నిలవదనేది అది ఎవరు పుట్టించారో మరి నాకు తెలియదు, కానీ దట్ ఈస్ నాట్ నెసెసరీ ట్రూ. వీ లవ్, నేను విద్యా వ్యవస్థలో ఉన్నాను కాబట్టి వీ లవ్ ఫారిన్ స్టూడెంట్స్ బికాస్ వాళ్ళు తీసుకొచ్చేది అవుట్ ఆఫ్ స్టేట్ ట్యూషన్. ఇక్కడ మేము క్రెడిట్ అవర్ కి 700 ఇన్ స్టేట్స్ ఛార్జ్ చేస్తే అవుట్ ఆఫ్ స్టేట్ కి $2,000 ఛార్జ్ చేస్తాం. మూడు రెట్లు ఎక్కువ ఛార్జ్ చేస్తాం. సో ఎనీబడి హూస్ కమింగ్ ఫ్రమ్ outside the state, not necessarily from outside the country, will love it. సో ఇప్పుడు అంటే జనరల్ గా ఏ కాలేజీలో అయినా కానీ కొన్ని వందల మంది ఫారిన్ స్టూడెంట్స్ ఉంటే ఒక్కసారిగా వాళ్ళు తగ్గిపోతే యూనివర్సిటీలు కి వాళ్ళ ఆర్థికంగా కొంచెం కష్టమే అవుతుంది. నేను అది కాదన్నా, కానీ ఆ నేరేషన్ ఏదైతే ఉందో ఇండియన్ స్టూడెంట్స్ రాకపోతే ఇది జరగదు అనేది పీపుల్ జస్ట్ ఒక అంతేలేండి. అదొక మిత్. రైట్. పాపారావు గారితో కూడా మాట్లాడదాం. పాపారావు గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎట్లా చూడాలి జనవరి 20 ఏం జరుగుతుంది తర్వాత? ఇండియన్ స్టూడెంట్స్ కి ఇంకా వెళ్ళడం కళ్యాణ్ ఒకళ్ళు, అలాంటిదేం లేదు. ఈ మస్క్, వివేక్ రామస్వామి కలిపి లేపిన కాంట్రవర్సీ, ఇది అన్నెసెసరీ నెగిటివ్ ఇండియన్స్ మీద స్ప్రెడ్ చేసిన అన్నెసెసరీ కాంట్రవర్సీ అనేది ఒక సెక్షన్. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అసలు 20 తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ వెళ్లి చదువుకోవడాలు, ఉద్యోగాలు చేయడం అనేది ఈజీ అవుతుందా, టఫ్ అవుతుందా? అంటే రెండింటిని వేరు చేద్దాం. H1B వీసా అనేది ఉద్యోగం, ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళటం అనేది సపరేట్ చేద్దాం. ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళటానికి ప్రొఫెసర్ గారు చెప్పినట్లు అది నేను ప్రాబ్లం అవ్వదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది జస్ట్ కమర్షియల్లీ వయబుల్. స్టూడెంట్స్ వెళ్తేనే అక్కడ వాళ్ళకి కమర్షియల్లీ వయబుల్. ఆ యూనివర్సిటీస్ బాగా రన్ అవటానికి కానీ వీళ్ళు పే చేసే ఫీజులు కానీ వాళ్ళకి ఉపయోగం. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అమెరికన్ యూనివర్సిటీస్ కి, అమెరికాకు ఉపయోగం. కాబట్టి ట్రంప్ దాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపడు. ట్రంప్ కు బేసిక్ గా చాలాసార్లు చెప్పున్నాడు గతంలో కూడా, ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి ఈ ప్రపంచంలో, నా అమెరికా సంగతి నేను చూసుకుంటాను, మీ సంగతి మీరు చూసుకోండి అని ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పాడు. కాబట్టి కమర్షియల్ గా దానికి తనకు లాభం, తన దేశానికి ఉపయోగమైనటువంటి ఈ స్టూడెంట్ వీసాస్ ని మాత్రం ట్రంప్ ఆపడు. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ పోవటం తగ్గిపోతుంది నెమ్మదిగా, వేరే దేశాలకు పోతున్నారు. అదర్ కంట్రీస్ ఆప్షన్ ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా ఇలా చూస్ చేసుకోవచ్చేమో. వీళ్ళు ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోతున్నారు, ఎందుకంటే ఆస్ట్రేలియా, కెనడా ఇటు పోతున్నారు. అమెరికా పోవటం తగ్గుతుంది స్టూడెంట్స్ గా కొంత. అది అందుకనే ఏంటంటే స్టూడెంట్ గా పోయేది వేరు, జాబ్ అంటే మళ్ళీ అక్కడ వాళ్ళకి పోటీ. స్టూడెంట్ గా అమెరికాకి లాభం, మనం పోతే మన ఫీజులు కడతాం కాబట్టి అది కమర్షియల్ గా వైపోయి. అలా కాకుండా మనం జాబ్ కి పోతే వాళ్ళకి పోటీ, వాళ్ళకి ఇబ్బంది అక్కడ అమెరికన్ పీపుల్ అనేది. దీని మీద రెండింటిని రెండు రకాలుగా చూస్తారు, రెండింటిని కలిపి చూడకూడదు. కాబట్టి స్టూడెంట్ గా పోగలిగిన జాబ్ రావటం కష్టమయ్యేటట్లు టైటిల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇందాక చక్రవర్తి గారు చెప్పిన దానిలో నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ డేటా నవంబర్ 7 అంటే 1 month 1.5 month అయింది. దాని డేటా ఏంటంటే ట్రంప్ హయాంలో, ట్రంప్ ఉండగా 2016-20 కాలంలో వీసా డెనియల్ రేట్, వీసాలు తిరస్కరించిన రేట్, H1B వీసాలు తిరస్కరించిన రేట్ 18% ఉంది. 18% రిజెక్ట్ అయింది. అదే బిడెన్ వచ్చిన తర్వాత 3.2% రిజెక్ట్ అయింది ఇప్పటిదాకా యావరేజ్ లో. అంటే ట్రంప్ హయాంలో వీసా రిజెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రంప్ హయాం కూడా బిడెన్ హయాం లాగా, ఒబామా హయాం లాగా లేదు. ఆ హయాంలో చాలా ఎక్కువ H1B వీసాస్ రిజెక్ట్ అయినాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నవంబర్ 7 డేటా. అలాగే ట్రంప్ ఉండగా H4 వీసాలు వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు అనేది, H4 వీసాల మీద ఉన్న వాళ్ళని వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి అప్పుడు టైటన్ చేయడానికి ట్రై చేశాడు. అంటే H1B వీసా హోల్డర్స్ తో పాటు భార్యలు లేకపోతే భర్త వెళ్లే వాళ్ళకి అక్కడ జాబ్స్ రాకుండా చేయడానికి ట్రై చేశాడు, టైటన్ చేయడానికి. ఇది ఒకటి. కాబట్టి ఏంటంటే ట్రంప్ హయాం అంత సాఫీగా ఉండకపోవచ్చు,
కానీ ఏంటంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అంతర్యుద్ధం అని చెప్పినటువంటి ఎలాన్ మస్క్ ఎవరైతే రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో సో కీలకమైన కేబినెట్ టీమ్ లో తీసుకున్నారు కదా ఆయన్ని వివేక్ రామస్వామి. అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆయన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని పెట్టి దానిలో ఆయన ఒక రకంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రచారం ఏంటంటే అమెరికాలో ట్రంప్ కాదు ప్రెసిడెంట్ ఎలన్ మస్కే డిసైడ్ చేస్తున్నాడు అన్ని అంత వస్తే ఈ మధ్య ట్రంప్ స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చిన మీటింగ్ లో ఐఎమ్ ద ప్రెసిడెంట్ నేను ఐఎమ్ ఇన్ఛార్జ్ అని నేనే ఇన్ఛార్జ్ గా ఉన్నాను నేనే ప్రెసిడెంట్ అని చెప్పుకోవాలి అంటే ఆల్రెడీ క్లాష్ ఆఫ్ ఈగోస్ బిగిన్ అవుతుంది. దానిలో సరే ఇప్పుడు కొత్తగా H1B వీసాల విషయం యాడ్ అయింది కాబట్టి ఎలన్ మస్క్ తక్కువడు కాదు ట్రంప్ తక్కువడు కాదు ఇద్దరు వ్యాపారస్తులు ఇద్దరు ఎవరికి ఉన్నా ఈగో లేకపోతే ఎవరికి ఉన్నా నేను మేధావి అనేది ఎలన్ మస్క్ ఉండొచ్చు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పెట్టుకుని ఇప్పుడు మీ ముగ్గురు మాట్లాడిన దాంట్లో ఒక కామన్ పాయింట్ వ్యాపారము ఎకానమీ అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఇతర కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ ఎకానమీని సపోర్ట్ చేస్తున్నారు చూసుకుంటున్నప్పుడు ఈ 2016లో ట్రంప్ గారు ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇండియా మీద కానీ చైనా మీద కానీ అంత శ్రద్ధ పెట్టలేదు. అప్పుడు నిషేధిత కంట్రీస్ లో ఇవి లేవు. ఈసారి 2 కంట్రీస్ యాడ్ అవ్వచ్చు స్కిల్ బేస్డ్ గా ఉంటాయి కాబట్టి ఈ కంట్రీస్ అని అంటున్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్స్ ట్రంప్ కి అనుకూలంగా ఉంటారా? అది ఎప్పుడు ఉండదండి ఎందుకంటే నీరు పళ్ళ మెరుగు అన్నట్లు క్యాపిటలిజానికి లేబర్ సప్లై అనేది చాలా అవసరం. అదే ఆ లేబర్ సప్లై కోసమే చీప్ లేబర్ ని వెతుకుంటా చైనా పోయినా ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి ఇండియా వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినా చీప్ లేబర్ కోసం వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాఫిటబిలిటీ చూసుకుంటారు. ఇండియన్స్ వెళ్ళేటట్లయితే తక్కువ జీతాలకు పనిచేయచ్చు అనేది అందుకనే H1B వీసాల పద్ధతిని దీని నుంచి ఏది మన లాటరీ నుంచి శాలరీస్ ఎక్కువ ఉండే ఉద్యోగాలు మాత్రమే H1B వీసా ఇవ్వాలని చెప్పి ట్రంప్ పెట్టడం కారణం ఏంటంటే ప్రతిపాదన H1B వీసాలు చిన్న చిన్న జీతాలతో ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి పెద్ద జీతాలు ఉద్యోగాలుగా ఉన్న వాటిని కొట్టేస్తున్నారు వీళ్ళు అనేది. కాబట్టి ప్రధానంగా ఈ రోజు ఏంటంటే ఏదేమైనా కానీ మామూలు ఏంటంటే నీరు పళ్ళ మెరుగు అన్నట్లు పెట్టుబడిదారీ వ్యవస్థకి లాభాలు తప్పితే ఇంకోటి ఆలోచన ఉండే ఆస్కారమే లేదు. కాబట్టి అంటే 2016లో ట్రంప్ తన ఫస్ట్ 1.0 వర్షన్ లో ఆయన అప్పుడు తీసుకున్న పాలసీల విషయంలో ఏమైందంటే చాలా మంది అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ లో మ్యాన్షన్స్ లో కూడా యూనివర్సిటీస్ పెట్టి ఫేక్ రన్ చేశారు. అప్పుడు మెజారిటీ ఇవన్నీ జరిగినప్పుడు బయటపడితే యూనివర్సిటీస్ విషయాలన్నిట్లో ఇబ్బంది పడింది మళ్ళీ మన ఇండియన్ స్టూడెంట్సే. అది మనం తెలుసుకోవాలండి మనం చేయగలిగింది ఏమి లేదు ఎవరిని పడితే వాళ్ళని నమ్మిపోకూడదు ఆథరైజ్డ్ గా మనం కూడా స్టడీ చేసుకోవాలి ఎవరో చెప్పిన దాని మాటలు బట్టి పోకుండా మనం స్టడీ చేసి ఇక్కడ ఆథెంటిక్ గా మనం స్టడీ చేసుకోవాలి మనకు మనం ఎవరో వెళ్లే ముందే మన జాగ్రత్త ఉండాలి మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఎవరంటే వాళ్ళు వ్యాపారం అది అందరికీ వ్యాపారమే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పంపే వాళ్ళకి వ్యాపారమే చాలా మందికి ఎవరో ఒకళ్ళ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ బంధువులు వాళ్ళు లేకపోతే ఏంటంటే వ్యాపారస్తులు వీళ్ళు కూడా వ్యాపారస్తులు అయినప్పుడు మీరు చాలా మంది ఉద్యోగాలు ఇప్పిస్తాము దుబాయ్ పంపి మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేదు ఇదంతా వ్యాపారం కాబట్టి ఈ వ్యాపారంలో మీ జాగ్రత్తలో మీరు ఉండాలి తప్పితే అక్కడికి పోయి ఫేక్ యూనివర్సిటీలు అనుకునే ఉపయోగం లేదు కాబట్టి అది ఇబ్బంది. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు స్టూడెంట్స్ కి చాలా మందికి సర్క్యులర్స్ వెళ్ళాయి తొందరగా వచ్చేయండి బాబోయ్ అని మీరేం చెప్తారు? వెళ్ళే ఉంటాయి ఎందుకంటే కొంత భయపడుతున్నారు ఖచ్చితంగా ఎందుకంటే నేను ఇందాకే చెప్పా కదా డేటా ట్రంప్ హయాంలో 18% H1B వీసా రిజెక్షన్స్ రేటు ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారో మళ్ళీ అనేది భయం ఉంటుంది. వీళ్ళు కొంత పార్ట్ టైం పనిచేసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ వీటన్నిటికీ కట్టేల్మెంట్ సరే ఏదైనా కానీ ఏంటంటే భయం అనేది మాత్రం ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎలన్ మస్క్ ఎవరైతే ట్రంప్ తో ఈక్వల్ గా నిలబడ్డాడో స్టేచర్ లో పవర్ లో కాదు నిలబడ్డాడో ఆయన అసలు ఈ గొడవంతా 2 రోజుల నుంచే అగైనెస్ట్ ఇండియన్స్ నడుస్తుంది. నల్మ చక్రవర్తి గారు అసలు ఈ బిగ్ ఫైట్ అంతా కూడా ఒక 2 days నుంచి ఇండియన్స్ కి అగైనెస్ట్ గా కొంత అటు ఇటుగా క్లాష్ ఉంది 2 teams లో మీరేమంటారు? ఓకే మొదటి ఇందాక మోహన్ గారు చెప్పింది ఈలాన్ మస్క్ తల్లి కెనేడియన్ అండి అమెరికన్ కాదు కెనడా నుంచి సౌత్ ఆఫ్రికాకి ఇమిగ్రేట్ అయ్యారు. నెక్స్ట్ పాపారావు గారు చెప్పింది వీసా రిజెక్షన్స్ బైడెన్ లో తక్కువ ట్రంప్ లో ఎక్కువ ఉన్నాయి. వీసా రిజెక్షన్స్ కాదు మనం చూడాల్సింది ఎన్ని వీసాలు ఇచ్చారు అనేది. సో ఇప్పుడు కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో రిజెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే స్కిల్డ్ వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. స్కిల్స్ తక్కువ వాళ్ళకి జీతాలు తక్కువ ఉండి పాపారావు గారు చెప్పినట్లు తక్కువ జీతాలకు అమెరికాకు వస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చూస్తున్నారు అనేది అవాయిడ్ చేయడానికి తగ్గిస్తారు. కానీ H1B కోటా మళ్ళీ ఈలాన్ మస్క్ ఏమన్నాడు ఇంకొకరు ఏమన్నారు దానికన్నా కూడా ముఖ్యంగా ట్రంప్ క్లారిఫికేషన్ ఇచ్చాడు H1Bని కదిలించడం అట్లా ఇస్తాం కానీ ఇచ్చే పద్ధతి మారుస్తాం అని చెప్పడం జరిగింది. సో ఇట్ కేమ్ ఫ్రమ్ ట్రంప్ హూ ఇస్ గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్. నెక్స్ట్
విద్యార్థులు అమెరికన్స్ వెళ్ళకపోతే మోహన్ గారు సవరణ ఇచ్చారు దానికి, అమెరికాకి వెళ్ళకపోతే అమెరికా స్కూళ్ళకి ఇబ్బంది అంటే నేను ఇప్పుడు చెక్ చేశాను. 1,50,00,000 మంది విద్యార్థులు అమెరికాలో ప్రతి సంవత్సరం యూనివర్సిటీకి వెళ్తారు. F1 వీసాలు ఇచ్చేది 4 లక్షలు, దాంట్లో భారతీయులు పోయేది 1,00,000. మనం వీఆర్ డ్రాప్ ఇన్ ఏ బకెట్, అసలు మనం లెక్కలోకే రావు. సో మోహన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ కాస్త నెంబర్లు ఇస్తున్నాం, మనం పోయినప్పుడు వాళ్ళకి పెద్ద తేడా పడదు. ఓకే, ఇక చివరిగా అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ అండి ఈ ప్రపంచంలో. ఇట్ ఈస్ అ వెరీ వైబ్రెంట్ ఎకానమీ. అంటే అక్కడ ఉన్న ఉద్యోగాలు, అక్కడ ఉన్న సంపద వేరే దేశాల్లో మీకు దొరకదు. కాబట్టి ఎప్పటికైనా భారతీయులైనా ఇతర దేశస్తులైనా అక్కడికి వెళ్ళటానికి ఎగబడటం సహజం. దట్ ఈస్ అ బెటర్ ప్లేస్ టు గో నా అభిప్రాయంలో. ఒక విద్యార్థి గాని, ఒక ఉద్యోగస్తుడు గాని అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లా ఇన్ని దేశాలు ఉన్నప్పుడు ఈ రోజు అడిగినా కూడా, ట్రంప్ అధ్యక్షుడైన నేపథ్యంలో కూడా నన్ను అడిగితే నేను ఫస్ట్ యుఎస్ఏ చెప్తాను. బికాస్ అక్కడ ఉద్యోగాలు నేను అదే అన్నాను, అందుకే వాళ్ళ మన ఇండియన్స్ గమ్యస్థానం డెస్టినేషన్ ఫస్ట్ చాయిస్ ఇస్ అమెరికా. రైట్, కాకపోతే కొంచెం యాంగ్జైటీ ఉంది. ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ మారుతుంది, డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. దాంతో పాటు క్యాంపెయిన్ లో వాళ్ళు వాడిన భాష, క్యాంపెయిన్ లో ఓట్ల కొరకు రకరకాలుగా మాట్లాడతారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఈలాన్ మస్క్ ఆర్ నిక్కీ హేలీ ఆర్ లారా ఆర్ ఎనీబడి, వాళ్ళు కాదు కదా నిర్ణయించేది. వాళ్ళ మధ్య ఎంత ఐడియాలజికల్ గా, అంటే సైద్ధాంతికంగా ఎట్లాంటి విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ లోపల అన్ని పార్టీలో ఉంటాయి. వాళ్ళు బీజేపీలో ఉన్నాయి, కాంగ్రెస్ లో ఉన్నాయి, అన్ని పార్టీలో అందరూ విభేదించుకుంటారు, అందరూ ఒక దాటి మీద నడవదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటున్నానంటే, మీకు ముగ్గురు అధ్యక్షులు, ఒబామా, ట్రంప్, బైడెన్, ముగ్గురు చూడండి. ముగ్గురు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ నెంబర్లో ఎక్కడ మార్పు రాలేదు. ఈసారి కూడా అంత డ్రామాటిక్ గా మార్పు వస్తుంది అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు నిక్కీ హాలీ లాంటి వాళ్ళు ఏమంటున్నారు, అమెరికా కల్చర్ ని చిన్నబుచ్చుతున్నారు కదా మీరు క్యాంపెయిన్ లో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటని కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. I agree. క్యాంపెయిన్ లో ప్రత్యేకంగా దేర్ వాజ్ మోర్ ఫోకస్ ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ దన్ లీగల్ ఇమిగ్రేషన్. లీగల్ ఇమిగ్రేషన్ కూడా ట్రంప్ కంట్రోల్ చేస్తా అన్నాడు. బట్ అగైన్ హీ గేవ్ ఎ క్లారిఫికేషన్ దట్ H1B విల్ నాట్ బి కట్. ఏది నిన్న ఈలాన్ మస్క్ గొడవ అయిన తర్వాత దానికి ముందు కూడా అతను స్పష్టత ఇవ్వటం జరిగింది. సో దాని బేసిస్ మీదనే వెళ్ళగలం. కానీ నిక్కీ హేలీ ఏమంది, ఈలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఏమంటున్నాడు అనేది అవి వాదనల కిందకే వస్తా. కానీ నా వ్యక్తిగత అభిప్రాయంలో ద నెంబర్స్ విల్ నాట్ చేంజ్. భారతదేశం నుంచి H1B మారదు అనేది నా అభిప్రాయం. ఇక్కడ 2-3 సవరణలు అండి. ప్లీజ్. ఇందాక పాపారావు గారు చెప్పారు, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో 18% హెచ్చేది ట్రంప్ హయాంలో 18% రిజెక్ట్ అయినాయి, బైడెన్ హయాంలో 8%, 3% రిజెక్ట్ అయినాయి అని చెప్తున్నారు. దట్స్ నాట్ ద డేటా ఐ నో అండి. నా ఎదురుగానే ఉంది ఒక చార్ట్, నేను ఈ రోజు ఉదయం ఎందుకైనా చూస్తా ఉన్నాను ఈ నెంబర్స్. అంటే నేను ఈ కార్యక్రమంలో రావడానికి ముందే ఐ వాజ్ పేయింగ్ అటెన్షన్ టు దీస్ థింగ్స్. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో సర్టిఫైడ్ అప్లికేషన్స్ ఫర్ H1B, సర్టిఫైడ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ వస్తాయి అప్లికేషన్స్. అందులో ఈ సర్టిఫైడ్ కేటగిరీస్ ఉంటేనే అవి 868,000 అంటే 8,68,000 ఇది అప్లికేషన్స్ వచ్చింది. అది 85,000 అప్లికేషన్స్ కి. అది వారు చెప్పినట్టు 3% ఎలా అవుతుంది? అది ఇట్స్ మోర్ దాన్ 90% రిజెక్షన్ రేట్. అది దట్స్ హౌ మచ్ ఆఫ్ డిస్పారిటీ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఇంకొకటి, ఈ 8,68,000లో చాలా మంది డూప్లికేట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది చాలా అబ్యూజ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇండియన్ బాడీ షాపింగ్ కంపెనీస్ అబ్యూజెస్ చేస్తారని చాలా ఉన్నాయి. మరొక విషయం, H1Bకి బైడెన్ వెళ్తూ ఒక చిన్న బాంబు వేసిపోయాడు. అదేంటి, January 18th H1Bకి కొత్త రూల్స్ వస్తున్నాయి. దే ఆర్ టైటనింగ్ H1B ఈవెన్ బిఫోర్ ట్రంప్ ఈస్ కమింగ్ ఇన్. నాట్ ద నంబర్స్ అలాగే ఉంటున్నాయి. ఐ డోంట్ థింక్ హీస్ చేంజింగ్ ద నంబర్స్, బట్ సమ్ ఆఫ్ ద రూల్స్ ఆర్ చేంజింగ్. దేర్ ఆర్ సమ్ పాజిటివ్స్ అండ్ సమ్ నెగటివ్స్ అని చెప్తున్నారు వీటి గురించి. అంటే స్కిల్డ్ వాళ్ళని లోపలికి రానిస్తారు కంప్లీట్ గా. అది దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ H1B, స్కిల్డ్ కోసమే. అన్లెస్ యు ఆర్ ఎ మోడల్ అండ్ యు ఆర్ గెటింగ్ మ్యారీడ్ టు ట్రంప్, యు డోంట్ నీడ్ యు నీడ్ సమ్ కైండ్ ఆఫ్ స్కిల్. ఓకే, ఒకటి చెప్పండి. ఇప్పుడు సరే, వాళ్ళ కంట్రీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు గ్రేట్ అగైన్ లేకపోతే వాళ్ళు ఫస్ట్ అది అనుకున్నా,
మనం మాట్లాడేది మన స్టూడెంట్స్, మన పిల్లలు లేదా మన వాళ్ళు ఉద్యోగాలు వెళ్ళి ఏమన్నా చేస్తారని మన వాళ్ళకి కన్ఫైన్ అయినప్పుడు ఇప్పుడున్న విధానం H1B బెస్టా లేదా రేపు కొత్తగా వచ్చి మార్పులు చేర్పులు చేస్తే అది బెస్ట్ అవుతుందా? అంటే వీసాలు ఇవ్వకుండా రిజెక్ట్ చేయటం పర్పస్ గా కొత్త విధానం తెస్తే ఎక్కువ మంది రానివ్వకుండా అది తప్పు, అది నష్టం. కానీ అలా కాకుండా నిజంగా చేయాలని ట్రై చేస్తే కనుక మన వాళ్ళకు కూడా మంచిది. ఎందుకంటే నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళే వెళ్తారు. లాటరీ సిస్టమ్ లో రిలేటివ్ కదా టాలెంట్ అనేది, బాగా టాలెంటెడ్ కొంతమంది, కొంత తక్కువ కొంత ఇది ఉంటుంది. కాబట్టి బాగా టాలెంటెడ్ గా అది, ఎందుకంటే కొత్త సిస్టమ్ లో శాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళని వీఆర్ గోయింగ్ టు అలౌ. H1B వీసాలో శాలరీ ఒక రేంజ్ పెట్టి ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళని అలౌ చేయబోతాం, ఆ పైన వాళ్ళని అనేది ఇట్లాంటివి ఉండొచ్చు. అప్పుడేమవుద్ది, శాలరీ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్ గా టాలెంటెడ్ స్కిల్డ్ అయితేనే ఎక్కువ శాలరీస్ ఉంటాయి. లో అండ్ అంతకుముందు 30K 18K 21K ఇట్లా కూడా నడిచాయి, చిన్న జాబ్స్ కూడా వెళ్ళేవి. ఇప్పుడు అట్లా ఉండవని అనుకుంటా. కాబట్టి ఏంటంటే కొత్త సిస్టమ్ లో గనక దాని ఉద్దేశాలు మంచి అయితే, ఉద్దేశాలు కనుక రిజెక్షన్ పర్పస్ అయితే చెప్పలేము. కానీ అది జరుగుతుంది, అంత ఈజీగా జరగదు. ఎందుకంటే ఒకటి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళ ఆటంకాలు, వాళ్ళంతా అడ్డుపట్టవు. రెండోది ఇక్కడ మీకు ఏంటంటే అమెరికాకి నడవదండి, ఎవరు స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకుండా. ఇప్పుడు ఒబామా కూడా చెప్పాడు, ఒబామా కాలంలో ఒబామా ఏం చెప్పాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా తీసుకున్న ఈ శ్రీరామ్ కృష్ణన్ కూడా తీసుకోవాలి, స్కిల్డ్ వాళ్ళని తీసుకుని మన $55 బిలియన్ ఎకానమీకి వాళ్ళ దేశాల వాళ్ళు వచ్చి స్కిల్డ్ వాళ్ళే ఇక్కడ చేశారు కాబట్టి తీసుకోవాలని అతను కూడా చెప్తున్నాడు. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారు. అవును, అతను చెప్పడం నుంచే ఈ చర్చ అంతా మొదలైంది. అతను చెప్పిన దాని మీద కౌంటర్ అటాక్ మొదలవడంతో ఈ చర్చ అంతా మొదలైంది. అందుకని ఏంటంటే ఈ చర్చ మొదలైంది, ఆయన ఎప్పుడైతే గ్రీన్ కార్డ్స్ అందరికీ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ చెప్పిన దగ్గర నుంచి చర్చ, అసలు ఇప్పుడు నడుస్తున్న చర్చ అంతా అక్కడి నుంచే మొదలైంది. అయితే నేను చెప్పేది ఒకటి, ఒబామా కాలంలోనే ఒబామా స్వయంగా చెప్పాడు, బెంగళూరు సిలికాన్ వ్యాలీ అవుతుంది, ఎందుకంటే మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు, స్టెమ్ అనే దానిలో మనం వీక్ అన్నాడు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, నెమ్మదిగా స్కూల్స్, కాలేజెస్ స్టెమ్ ల్యాబ్స్ పెడుతున్నాయి. అదే వాళ్ళు బిగినింగ్ లో ఉన్నారు, మనం చాలా దూరం మ్యాథమెటిక్స్, ఎం అంటే మ్యాథమెటిక్స్. దీనిలో మనం చాలా దూరం ప్రయాణం చేసాం. భారతీయ విద్యార్థులు స్టెమ్ సబ్జెక్ట్స్ లో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ లో ఎక్సలెంట్, చైనా వాళ్ళు కానీ భారతీయులు కానీ. కాబట్టి వీళ్ళకి అక్కడ సబ్స్టిట్యూట్ లేరు, దానిలో సందేహం లేదు, వాళ్ళ దగ్గర లేరు ఇంత సబ్స్టిట్యూట్. అదే కదా వాళ్ళ వివేక్ రామస్వామి కామెంట్ మీద కూడా వివాదం నడుస్తుంది. ఆయన అమెరికన్ స్టూడెంట్స్ లో స్కిల్డ్ లేరు, వీళ్ళ యూనివర్సిటీస్ లో చాలా మంది మీడియోకర్ వస్తున్నారు, వీళ్ళు అమెరికన్స్ మీడియోకర్ గా ఉన్నారు, అందుకే బయట వాళ్ళు కావాల్సి వస్తున్నాడు. దాని మీద కూడా గొడవ నడుస్తుంది. అమెరికన్స్ మీడియోకర్ అంటావు అనేది నిక్కీ హేలీ వాళ్ళంతా దేశభక్తిని, దాన్ని అంటే నేషనలిజాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఈ రెండు క్యాంపుల మధ్య యుద్ధం నడుస్తుంది. కాకపోతే ఆయన కొంత తొందరపడి వివేక్ రామస్వామి దాని విషయంలో ఒక అడుగు ముందుకేసి అమెరికన్స్ ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, అమెరికన్స్ ని అట్లా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి కాకుండా H1B వీసాను సపోర్ట్ చేయొచ్చు. ఈ చర్చ అంతా ఎట్లు మళ్ళిందంటే ఇప్పుడు అమెరికన్స్ మెరిటోరియసా కాదా అనే వివాదం, జాతీయవాద వివాదం వైపు మళ్ళింది. అది జరుగుతుంది. ప్రొఫెసర్ గారు ఒక పాయింట్ అండి, ఇప్పుడు చట్టబద్ధంగా అన్ని చేసి ఇమిగ్రేషన్ అన్ని రూల్స్ మారిస్తే మన ఇండియన్స్ స్కిల్డ్ గా ఉన్న వాళ్ళకి ఇంకా కొత్త అవకాశాలు లభిస్తాయంటారా? కంప్లీట్ స్కిల్డే అంటే, ఎందుకంటే మన ఇండియన్స్ పెట్టింది పేరే స్కిల్డ్ కి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ అగ్రీ విత్ యూ అండి. ఇక్కడ నేను ఒక ప్రొఫెసర్ గా ఐ సీ అమెరికన్ స్టూడెంట్స్, ఐ సీ ఇండియన్ స్టూడెంట్స్. నాకు ఒక అభిప్రాయం ఉంది, నేను వివాదాస్పదంగా ఏమీ మాట్లాడదలుచుకోలేదు కానీ చక్రవర్తి గారికి నా సంగతి తెలుసు. వివాదాస్పదంగా నేను వెళ్ళానంటే చాలా మీరు మళ్ళీ నన్ను తిరిగి ఆహ్వానించరేమో. సో బట్ అందుకని చెప్తున్నాను, ఇక్కడ ఈ వివేక్ రామస్వామి ఎంత అవివేకంగా మాట్లాడాడంటే, అతను ఒక పద్ధతిగా పెంచారు అతన్ని వాళ్ళ పేరెంట్స్. అదే సరైన పద్ధతి, మీరంతా యాదవాలు, మీడియాక్రిటీ కాదు, అంతా స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ అనుకుంటారు. ఇప్పుడు మీరు ఒక మామూలు సాధారణంగా ఒక డిగ్రీ తీసుకుని ఒక హై స్కూల్లో టీచర్ గా చేయాలనుకోవటంలో తప్పే ఉందండి. అందరూ పోయి ఒక టెస్లా లాంటి ఫ్యాక్టరీ పెట్టి వేల ఉద్యోగాలు ఇవ్వాలా? I don't get that kind of mindset. And the second point you are alluding to, Papa Rao are alluding to, not necessarily Indian education is that great, and don't overemphasize that part of it. Endukante ఇప్పుడు I see the education system in the United States and I grew up in India. నాకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు పూర్తి అవగాహన ఉంది.
ఇదే అంశం మీద నేను ఒక టాక్ షో నిర్వహించినప్పుడు ఒక ప్రొఫెసర్ గారితో లెంగ్దీగా 4 hour డిస్కషన్ ఇదంతా జరిగింది. మళ్ళీ అదే అంశాల మీదకి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు కానీ, బట్ బాటమ్ లైన్ ఏంటంటే దేర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్. మీరు పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే దేర్ ఆర్ బ్రిలియంట్ పీపుల్ ఇన్ every country. How the culture brings up is also an important point. But somehow దాన్ని ఎంత గ్రాస్ప్ చేసుకున్నాం అనేది మ్యాటర్స్. That is correct, and I can tell you where Indian students are weak, and I can tell you where American students could be weak. That's because of some part of cultural issues. So Vivek Ramaswamy చెప్పింది కంప్లీట్ గా ఇన్వాలిడ్ కాదు. There are cultural issues that shape the way you do it, but you have to do it only this way అనే దానికి నేను అబ్జెక్షన్ చెప్తున్నాను. Every parent brings up their kid in their own way, and you cannot tell the parents who are bringing in one way, say you are doing it wrong, do it this way ante. That's what he said. అందుకని అంత ఫైర్ స్టార్మ్ వచ్చింది అతని మీద. It's like complete stupidity the way he said those comments. గారు, ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి అసలు ఇండియన్స్ వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, అమ్మో అసలు ఒక్క పాయింట్ చెప్పండి చూస్తున్న వాళ్ళకి. మన చదువు, మన స్కిల్ అంతా అమెరికా కోసమా, వాళ్ళని గ్రేడ్ చేయడం కోసం, వాళ్ళ ఎకానమీని పెంచడం కోసమా, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? అంటే వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, లేకపోతే ఇంక మన పని ఫినిష్ అయిపోయాం మనం అంటే మన చదువు, మన స్కిల్ అంతా వాళ్ళ కోసమేనా? దీన్ని ఎట్లా చూడాలి ఈ మైండ్ సెట్ ని? ఇంక వేరే కంట్రీసే లేవా చదువుకోవాలి, పైకి రావాలంటే? అంటే వై అమెరికా ఇంత బాగా అంత డిస్కషన్ నడుస్తుంది కదా? దానికి సమాధానం భారతదేశంలో దొరుకుతుంది మీకు. భారతదేశం నుంచి అయిన వాళ్ళు 99% వెనక్కి రారు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ మన దేశంలో, మన దగ్గర లోపం. అమెరికాలో లోపం కాదు, పోయే వాళ్ళలో లోపం కాదు. మన పన్నులు ఒక స్టేజ్ దాటిన తర్వాత దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ 45-47% వెళ్ళిపోతుంది. దానిపైన జిఎస్టీలు, దానిపైన గవర్నమెంట్ రెగ్యులేషన్లు, దానికి పెద్ద సర్వీస్లు ఇక్కడ ఉండవు మనకు. అండ్ యూ గెట్ బెటర్ జాబ్స్, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ లైఫ్ స్టైల్, అక్కడ ఉన్న కంఫర్ట్స్. సో వెళ్ళటం సహజం. మన దేశాన్ని, మన దగ్గర ఉన్న లోపాలని సరిదిద్దుకోకుండా విదేశాలకు వెళ్ళే వాళ్ళని అంటాం కరెక్ట్ కాదు. ఒకటి. 2, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా మన ఇన్ టర్మ్స్ ఆఫ్ రెమిటెన్సెస్, మన దేశానికి వాళ్ళు పంపించే ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతుందో ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ ఫర్ అవర్ కంట్రీ. ఈ రోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ తో పాటు ఈ రోజు విదేశాల నుంచి, విదేశాల్లో ఉండే భారతీయులు, అది అమెరికా కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు, ఇతర దేశాల నుంచి పంపించే డబ్బు భారతదేశానికి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మన దిగుమతులు, ఆయిల్ కానీ ఇతర దిగుమతులు కానీ ఆర్ వెరీ హై. కాబట్టి వాళ్ళు వెళ్తాం పూర్తిగా భారతదేశానికి నష్టం అని చెప్పలేము. కాకపోతే నెట్ లాభం నష్టం అనేది కొంచెం బేరీజ్ వేయటం కష్టమైనప్పటికీ ఒకటే సంకేతం, భారతదేశం నుంచి ప్రజలు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అమెరికాలో చూసుకుంటే అండి, పండుగలు మనకంటే ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానీ, దసరా కానీ, దీపావళి కానీ, కొన్ని రాష్ట్రాల్లో హాలిడేస్, ఎగ్జాక్ట్లీ బతుకమ్మ పండుగలు. మీరు కొన్ని ఇప్పుడు డాలస్ లాంటి నగరాలకు వెళ్తే ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి అమెరికనైజ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అక్కడ అమెరికాలో రాజకీయ నాయకులు, ప్రత్యేకంగా రిపబ్లికన్స్ లో చేసే గొడవ ఏంటంటే అమెరికాకు వచ్చి అమెరికాలో ఇంటిగ్రేట్ అవ్వట్లేదు, అసిమిలేట్ అవ్వట్లేదు, కలిసిపోవట్లేదు అనేది. దానికి కారణం భారతదేశం అంటే విపరీతమైన మక్కువ ఏది విదేశాల్లో ఉండే భారతీయులకి. మరి అంత మక్కువ ఉన్న విదేశాలు ఎందుకుంటున్నారంటే ఇక్కడ బతకలేక, ఇక్కడ సరైన వాతావరణం లేక, ఇక్కడ సరైన రక్షణ లేక, ఆస్తులకు రక్షణ ఉండదు. మీ ఏ ఆస్తున్నా ఎప్పుడు ఎవడొచ్చి ఎక్కడ కేసు వేస్తాడో ఎవరికి తెలియదు. పన్నులు, విపరీతమైన పన్నులు. మరి పన్నులకు తగ్గ సర్వీసులు ఉన్నాయంటే మనకు గవర్నమెంట్ స్కూళ్లు సరిగా పనిచేయవు, గవర్నమెంట్ ఆసుపత్రులు సరిగా పనిచేయవు, మన రోడ్లు సరిగ్గా ఉండవు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు విదేశాలకు పోవాలి, ప్రత్యేకంగా వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళాలి అని అనుకోవటంలో నాకు ఏమాత్రం ఆశ్చర్యం కనిపించింది. ఓకే, యా. పాపారావు గారు, ఇంకొక క్వశ్చన్. సరే, నీకు కాసేపు నిజంగానే రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు, చాలా కొత్త పాలసీ రూల్స్ చేంజ్ చేశారు అనుకుంటున్నప్పుడు, ఇక్కడ మన కంట్రీ పాలసీ ప్రకారం కూడా ఇది మనకు ఉపయోగమే, ఆత్మ నిర్భర్ భారత్ అనేది వచ్చేస్తుంది, మన స్కిల్డ్ మన దగ్గరే ఉంటారు అన్న వాదనని మీరు ఎలా చూస్తారు? అంటే అవకాశాలు ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళు కదా, కొత్తగా వెళ్ళేవాళ్ళు కాదు. అవకాశాలు లేక వెళ్తున్నారు, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఉంటారు. అంతేగాని అవకాశాలు కల్పించకుండా వాళ్ళు ఉంటే అవకాశాలు వస్తాయనేది
బండి ముందా గుర్రం ముందా కాదు ఇది. అంతేగాని బండి ఉండాలి, ముందు బండి ఉంటే దాని ముందు గుర్రం ఉంటుంది లాగటానికి. అంటే బండి అంటే నీడ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ అవకాశాలు కల్పించే ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ వాతావరణం కానీ, దానికి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మనకి ఇందా చెప్పిన కొన్ని కరెక్టే, నేను అన్నింటిలో ఏకీభవించకపోయినా ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు నిన్న వచ్చింది డేటా ఏదో పత్రికలో, భారతదేశం నుంచి 13 లక్షల మంది అనుకుంటా గత 2011 నుంచి ఇప్పుడు దాకా 13 లక్షల మంది భారతీయ హై నెట్వర్క్ ఇండివిజువల్స్, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. 135 దేశాలకు వెళ్ళిపోయి వేరే దేశాల్లో సిటిజన్షిప్ తీసుకున్నారు. ఆఖరికి వీళ్ళు సిటిజన్షిప్ ఏ దేశాల్లో తీసుకున్నారంటే భారతదేశం కంటే దీన్ని వదిలిపెట్టి పాకిస్తాన్, శ్రీలంక ఇట్లాంటి దేశాల్లో కూడా, భూటాన్ ఎక్కడో, మయన్మార్ ఎక్కడో, ఇట్లాంటి దేశాల్లో కూడా, అంటే మనకంటే మెరుగున్నాయని అట్లాగే ఉంది. మరి వీళ్ళ అంటే ఆ దేశాలకు ఎందుకు పోతున్నారు, భారతదేశాన్ని వదిలిపెట్టి అక్కడ సిటిజన్షిప్? 13 లక్షల మంది నాకు తెలిసి అయితే డేటా నేను నోట్ చేశాను. అది పోయిన 2011 తర్వాత ఇప్పుడు దాకా పోయిన సంవత్సరం నాకు తెలిసి అయితే 2 లక్షల పైన వెళ్ళిపోయారు దేశం వదిలిపెట్టి, రికార్డు స్థాయిలో దేశం వదిలిపెట్టి చాలా మంది వెళ్ళిపోతున్నారండి, వేరే దేశం సిటిజన్షిప్ తీసుకుంటున్నారు. అంటే బేసిక్ గానే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు అసలు రోడ్డు మీదకి పోతే అడుగు తీసి అడుగు పెట్టాలంటే నడిస్తే గనక మీకు నరకం, బండి తోలినా నరకమే, వెహికల్ కారు తోలినా ఏది తోలినా నరకమే. ఇక్కడ నరకం అంటే మామూలు నరకం కాదు అసలు. దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఆ మధ్య మలేషియా వెళ్ళి నాకు ట్రైన్ లో కనపడ్డారు. మలేషియా నుంచి వచ్చారు, వాళ్ళ ఎంప్లాయీస్ ని కంపెనీ పంపింది మలేషియా వాళ్ళకి ఇన్సెంటివ్ కింద. వాళ్ళు చెబుతున్నారు అక్కడ హార్న్లు కొట్టండి ఎంత బాగుందో. వాళ్ళేం పెద్ద ధనిక దేశం ఏం కాదు, మలేషియా పెద్ద ధనిక దేశం, చాలా బాగుంది ఆ దేశం. కాము మీకు ఇప్పుడైనా అర్థమైందా మనం ఎలా బతుకుతున్నామని నేను అడిగాను వాళ్ళని. మనం ఎలా ఉన్నాం అనేది అక్కడికి పోయిన తర్వాత మనకు అర్థమైంది. అంటే ఈ దేశంలో ప్రతి వాళ్ళని ముందు మలేషియా లాంటి దేశానికి పంపి తీసుకొస్తే గానీ ఇక్కడ సెట్ అవుదా, ఒకసారి చూసి వస్తే గానీ ఎలా బాగుంటుందో ఎలా ఉండకూడదో, అంటే ఇట్లా ఉంది పరిస్థితి. దీనిలో మీరు అయ్యా వాళ్ళందరూ ఇక్కడికి మళ్ళీ ఎందుకు, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తున్నారు అసలు? అక్కడేదో బాగుందనే కదా వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉండమని ఇక్కడికి రావాలని అంటే గత్యంతరం లేకపోతే వస్తారు, ఏం చేస్తారు, మాతృదేశం కదా. ఎక్కడికి పోతారు? ఎవరైనా పుట్టింటికి పోయినట్టు ఆఖరికి ఎక్కడికి పోలేకపోతే గత్యంతరం లేకపోతే ఇంటికే వస్తారు. అది తప్పేదే ఉంది కానీ గత్యంతరం లేక రావటం కదా కాదు కదా. వాళ్ళు ఇష్టపడి రాగలిగేది, కోరుకొని రాగలిగేది ఉండాలి అది. సార్ ఫైనల్ గా ప్రొఫెసర్ మోహన్ గారు ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అనే ఈ క్యాంపెయిన్ ఇప్పుడు ఇది ఇండియన్స్ కి ప్లస్ కాబోతోందా మైనస్ కాబోతోందా ఈ కమింగ్ డేస్ లో ఆఫ్టర్ Jan 20? సో నాకు ఖర్చుకొని చెప్తున్నానండి. నేను అనుకునేది మాగా క్యాంపెయిన్ అనేది అందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ట్రంప్ కి ఏంటంటే ఎలక్షనీరింగ్ కోసం కొన్ని చేశాడు, తర్వాత తనంటే పగా ప్రతీకార జ్వాలతో ఉన్నాడు. సో ఐ మీన్ there are so many things he's going to do. One of the things he's going to do is January 6th రైటర్స్ అందరినీ పాడన్ చేయబోతున్నాడు, ఇలాంటివి చేస్తాడు. సో అవన్నీ పక్కన పెడితే ఈ మాగా అనేది, సో ఇక మళ్ళీ తను ఎన్నికలలో నిలవడు, తనకు అవసరం లేదు ఈ మాగా బేస్ గురించి. సో నేను వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోవడం అనుకుంటున్నాను. కాకపోతే చాలా మంది అనుకునేది ఏంటంటే, ట్రంప్ను వ్యతిరేకించే వాళ్ళు అనుకునేది ఏంటంటే దేశాన్ని మొత్తాన్ని కరప్ట్ సిస్టమ్ గా మార్చేస్తాడు అన్న ఒక భయం ఉంది. సో ఆ కరప్ట్ సిస్టమ్, క్రోనీ క్యాపిటల్ అనేది ఇప్పుడు బేసికల్ గా ఆలిగార్కీ అండి. ఇప్పుడు వివేక్ రామస్వామి గాని, ఇలాన్ మస్క్ గాని, డేవిడ్ సాక్స్ గాని, వీళ్ళందరినీ తీసుకుంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ రూలింగ్ ఇట్ రైట్ నౌ. సో ఈ ధనిక వర్గాల వాళ్ళ ఒక I'm not a socialist. High-end corporate people, so-called. Yeah. Economy people. So ఇది ఆలిగార్కీ అండి, రష్యా లాగా తయారవుతుందని. సో it is probably going to be a net negative for America. It is not with H1B problems కాదు, ఇమిగ్రేషన్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు, మాస్ డిపోర్టేషన్స్ ఏమి ఉండవు. సో అవన్నీ ఏమి ఉండవు, కానీ దేశం అనేది వేరే డైరెక్షన్ లో వెనక్కి వెళుతుందన్న భయం చాలా మందికి ఉంది. దానికి అంటే ఇంకెలాగో ఇది అతనికి లాస్ట్ టర్మ్ ఇంకా మళ్ళీ ఛాన్స్ ఉండదు కాబట్టి చేయాల్సిందంతా చేసి వెళ్తాడు ఆయన. వయసు కూడా 80